నమస్తే. నేను మీ న్యూమరాలజిస్ట్ పావనీదేవిని. ఈ మధ్య యాక్చువల్‌గా ఏమవుతుందంటే, ఈ గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఇప్పుడు మనం చూసాం గదండీ! అమెరికా పాలసీస్ వల్ల, వీటి వల్ల చాలామందికి ఏమవుతుందంటే, ఈ టారిఫ్‌లని అవన్నీ పెంచడం వల్ల, వీటి వల్ల పాపం చాలామందికి బిజినెస్ వాళ్ళకి ఒక రకమైన టెన్షను, ప్రెషరు స్టార్ట్ అయిపోయింది. బిజినెస్ వాళ్ళకి అనుకోండి, ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్, జాబ్స్ వాళ్ళు గానీ. సో, ఈ మధ్య నాకు వీళ్ళ ఈ గవర్నమెంట్ పాలసీస్ వీటి వల్ల నాకు విపరీతంగా చాలామంది నాకు కాల్ చేసి, మా ఉద్యోగం ఎలా ఉంటుంది, మా బిజినెస్ దెబ్బతింటుందా, ఎందుకంటే వీళ్ళకి బిజినెస్కి కూడా చాలా ఎఫెక్ట్ కదండి ఇలాంటివన్నీ, ఇలా అడుగుతున్నారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు నాకు అలాగా ఐటీ ఎంప్లాయీస్ అమెరికాలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ జస్ట్ 2 డేస్లో 9 మంది కాల్ చేశారు. అందులో నేను 5గురికి మీరు అక్కడే ఉంటారు, మీకేం ఇష్యూస్ ఉండవు, ప్రాబ్లం ఎనీవేస్ వాళ్ళకి కూడా కొంచెం వీసా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, బట్ స్టిల్ నేను చెప్పాను అయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్కటి ఏది జరిగినా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ అందరిలో మనం ఉండాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మీ డెస్టినీ నెంబర్, మీ ఫేట్ డిసైడ్ చేస్తుంది ఇవన్నీ. సో ఇక్కడ డెస్టినీ నెంబర్ అంటే వైబ్రేషన్స్ అనమాట ఇవి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక చోట స్థిరంగా ఉంటారు అంటే మీరు అక్కడి నుంచి కదలదు, స్థిరంగా ఉంటారంటే ప్రాబ్లం ఇష్యూ లేనట్టే కదా. అలా బిజినెస్లో కూడా స్థిరంగా ఉండే నెంబర్స్ ఉంటాయి. అంటే ఎవరికి ఎంత ఇబ్బందులు వచ్చినా వీళ్ళు మాత్రం స్థిరంగానే ఉంటుంది వీళ్ళ బిజినెస్, లాస్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే జాబ్ కూడా పోయే ఛాన్స్ కానీ, జాబ్ ఇది కానీ ఉండదు. మేబీ ఏమైనా కొంతమంది ఏమంటారంటే, ఓకే ఇప్పుడు ఈ ఇష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఆలోచిద్దాం. వీళ్ళకి ఇప్పుడు ఇందులోనే ఉంటే ఈ రోజు కాదండి, రేపు ఎప్పుడైనా ప్రాబ్లమే కదా. అంతకుముందే ఒకసారి రెసెషన్ వచ్చింది, అప్పుడు చాలా ఇష్యూస్ అయ్యాయి వాళ్ళకి, మళ్ళా ఓకే. సో ఇలాంటి చోట ఏంటంటే ఇప్పుడు ఎంఎస్కి వెళ్ళే పిల్లలు వాళ్ళందరికీ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎలాంటి చోట అంటే మనం స్థిరంగా ఉండే నెంబర్స్ ఉండేవి చూసుకుని, అంటే 1, 4 తర్వాత 7 ఇవన్నీ కొంచెం స్థిరంగా ఉండే నెంబర్స్. సో వీళ్ళకి ఇమూవబుల్ నెంబర్స్ అని ఉంటాయి. సో ఆ ఇమూవబుల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ జాతకంలో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో, వాళ్ళ డెస్టినీ నెంబరు, డైరెక్షనల్ నెంబర్లు చాలా ఉంటాయి. ఎన్ని ఉన్నాయి, ఈ ఇయర్లో వాళ్ళు మూవ్ అవుతారా, మూవ్ అవరా అన్నది చూసుకుంటే, వాళ్ళు మూవ్ అవరు అని ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు, వాళ్ళు అక్కడే ఉంటారు. అలాగే బిజినెస్లో కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు, అంటే వాళ్ళకి ఆ నెంబర్స్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఆ నెంబర్స్ ఏవేంటంటే మళ్ళీ చెప్తున్నాను, 1, 3, 4, 7 ఇవన్నీ ఇమూవబుల్ నెంబర్స్. వీటికి ఆ సంవత్సరం, ఆ నెల, వాళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లం అనుకుంటున్నారో, ఏ వీసా ఇష్యూ వచ్చి మేమైనా ఇండియా వచ్చేస్తామా అన్నప్పుడు మేము మిగతావన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళవన్నీ కూడా చాలా ఇది డెప్త్లో వెళ్ళి చెప్పాల్సిన సబ్జెక్ట్ కాబట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. అలా వచ్చిన వాటిల్లో కూడా ఇప్పుడు ఆ 9 మందిలో ఒక 5గురు ఉండగలుగుతున్నారని చెప్పామంటే వాళ్ళకి అన్ని విధాల అన్ని నెంబర్స్, అన్ని ఇమూవబుల్ నెంబర్స్ ఉండి వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళు ఉండగలిగారు. అలాగే బిజినెస్లో కూడా ఇమూవబుల్ నెంబర్స్ ఎక్కువ ఉన్న చార్ట్ అంటే ఇప్పుడు ఎస్ట్రాలజీ లాగా ఇప్పుడు చాలామంది న్యూమరాలజీని కూడా చార్ట్స్ వేసి అలా చేస్తున్నారు. బట్ న్యూమరాలజీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ విత్ ఎస్ట్రాలజీ. ఈ 9 నెంబర్స్ అనేది ప్లానెట్స్ అని చాలామంది అనుకుంటారు. ఇది ప్లానెట్స్ కాదండి, ఇవి 5 ఎలిమెంట్స్, వాటి తాలూకు వైబ్రేషన్స్. ఓకే. సో అందుకని అందరూ ఏ న్యూస్ చూసినా, ఏది చూసినా పేరెంట్స్ కానీ ఎవ్వరు కూడా అంత టెన్షన్ పడద్దు. ఈవెన్ బిజినెస్ వాళ్ళకు కూడా నేను మరీ చెప్తున్నాను. కాకపోతే ఒకటి, మీకు ఏదైనా ఆ బిజినెస్లో ఇవాళ కాదు రేపైనా ఒక థ్రెట్ ఉంది అంటే మాత్రం, నాకు అది కనిపిస్తే మాత్రం నేను ఆ బిజినెస్ నుంచి వేరే ఇంకేదైనా బిజినెస్ మూవ్ అయితే బాగుంటుందా అన్న చోట కూడా హెల్ప్ చేయగలుగుతాను. సో అదే స్టూడెంట్స్కి కూడా అంతే. ఇప్పుడు మనం ఎంత ఇంటెలిజెంట్ బ్రైట్ స్టూడెంట్ అయినా కొంతమంది పాపం అక్కడ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితికి వచ్చారు. అలాగే కొంతమంది యావరేజ్ ఏదో మామూలు యూనివర్సిటీస్లో చేశారు, వీళ్ళకి ఏముంది అన్న చోట వాళ్ళు నిలబడుతున్నారు. It all depends on their numbers and their vibrations during that particular year, month. అలాంటప్పుడు ఉంటాయి ఇలాంటివన్నీ. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది కానీ, ఇలా మీ అందరి ముందుకు వచ్చి వీడియోస్ చెప్తున్నది కానీ ఎందుకంటే మీ అందరిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి.
అంతేగాని మనం ఏదో మీకేదో లాస్ అయిపోయింది, మీ జీవితం ఎంత, మీ జాతకం ఎంత అంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. జాతకాలు నమ్మడం అనేది కరెక్టే, కానీ ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు ఫాలో అవ్వాలదే ఇంపార్టెంట్. కానీ ఎవరేం చెప్పినా భయపడిపోయి, ఎవరేం చేయమన్నా చేసేసి, మీరు అలాంటివన్నీ చేసేసి అనవసరంగా మీరు ఇంకొంచెం నష్టాలు కొని తెచ్చుకోవద్దని చెప్పి మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.